ఒకసారి ట్రస్ట్ చేసి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కంటెంట్ ఉంది అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేయొద్దు. మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే, ఛానల్ మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది హర్షారెడ్డి బ్లాగ్స్. తమ్నెల్ అయితే అందరూ చూసుంటారు. ఫస్ట్ గివ్ అవే అని ఉంది. ఆ గివ్ అవే గురించి మనం లాస్ట్కి మాట్లాడుకుందాం. అక్కడ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమైద్ది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గోప్రో సెటప్కి ఎలా సెటప్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ అయింది, టోటల్ ప్రైస్, ఈచ్ వన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పైన ఇమేజ్ పడేటట్టు ప్రైస్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండేటట్టు అయితే నేను చూసుకుంటాను. ఓకే, ఫస్ట్ అయితే మనకి మెయిన్ ఏంటంటే గోప్రో. ఫస్ట్ హెల్మెట్, గోప్రో అన్నీ మెయినే, కాకపోతే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను నేను. ఫస్ట్ గోప్రో అయితే నార్మల్ 45,000 ఉంది ప్రైస్, కానీ నాకు ఆఫర్లో 28,000కే వచ్చింది. చూడండి, ఇక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేశాను. దాని తర్వాత హెల్మెట్ నా దగ్గర ఆల్రెడీ స్టూడియోస్ హెల్మెట్ ఉంది, బైక్ తీసుకున్నప్పుడే తీసుకున్నా. స్టూడియోస్ హెల్మెట్ ఒకటి. దాని తర్వాత గోప్రోకి మౌంట్ కావాలి మనం అటాచ్ చేయడానికి. మౌంట్ ఏమో నేను ఆన్లైన్లో పర్చేస్ చేసా, అది నాకు 350 రూపీస్ అయింది. ఇంకా అడాప్టర్ ఏమో 4,200. మళ్ళీ మనకి అడాప్టర్ నుంచి మైక్ కనెక్ట్ చేసుకోవాలి కదా, ఆ మైక్ ఏమో 400 రూపీస్. ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో డైరెక్ట్ అడాప్టర్ లేకుండా చాలామంది బుయా మైక్స్ అనేవి వాడతారు. బుయా మైక్ ఏమవుతుందంటే దాంట్లోనే ఆల్రెడీ మిడిల్లోనే ఒక మైక్ టైప్ వస్తుంది. అడాప్టర్ అంటే అంత ప్రైస్ ఎందుకు బ్రో, స్టార్టింగ్ 4,000 అనుకునే వాళ్ళు అయితే ఆ బుయా మైక్ వాడతారు. ఓకే, పర్లేదు అది కూడా. కాకపోతే మనకి ఎలా ఇప్పుడు వైజర్ తీసి మాట్లాడినప్పుడు విండ్ వాయిస్ వస్తుంది, మళ్ళీ అంత క్లియర్ రాదు. ఇప్పుడు సపోజ్ నా దగ్గర అడాప్టర్ ఉంది, నేను 120 స్పీడ్లో కొట్టినప్పుడు నేను మాట్లాడతా, వాయిస్ ప్రాపర్గా వస్తుంది, పర్లేదు, అంత డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అదే బుయా మైక్ అయితే 120లో మనం మాట్లాడితే అసలు అర్థమే కాదు. నేనైతే బెటర్ చెప్తాను. మనం 28,000 పెట్టి అడాప్టర్ తీసుకున్నప్పుడు ఒక 4-5,000 ఏముంది బ్రో, ప్రిఫర్ చేయండి, మనీ ఉంటే తీసుకోండి. మైక్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో సోనీ మైక్ ఒకటి వస్తుంది, 1,500-2,000 ఉంటుందో ఆ మైక్, అదొకటి. ఇంకోటేమో నార్మల్ మైక్, నేనేమో నార్మల్ మైకే తీసుకున్నా 400 రూపీస్ది. ఆ సోనీ మైక్ తర్వాత చూద్దాం. ఇంకా మనకి మెయిన్ కేసు గోప్రో కేసు. మనకేమో గోప్రో కేసు ఫస్ట్ నేనేం చేసిన అంటే నార్మల్ కేసు కొన్నా. అంటే ఎలాంటి కేసు అంటే కింద అడాప్టర్ పెట్టుకోవడానికి రాదు దానికి. నేను అనుకున్నా అప్పుడు అడాప్టర్ పెట్టుకోవడానికి రావట్లేదు కదా అటాచ్ చేసినప్పుడు, అంటే మనం గోప్రోకి నుంచి అడాప్టర్ పెట్టుకోవాలన్నమాట. మనకి ఛార్జింగ్ పిన్ ఇస్తాడు, అదే అడాప్టర్ పిన్ కూడా అదే. అయితే దానికి పెట్టుకున్నప్పుడు దీన్ని ఎలా నించోబెట్టాలి, హెల్మెట్కి ఎంసీలేసి అండి అలా లేకపోతే ఎట్లా అనుకున్నా. దాని తర్వాత చూస్తే కేసులో ఈ కేసు ఇది ఒక టైప్ ఉంది, అంటే అడాప్టర్ కింద పెట్టచ్చు, కేసు కిందగా పెట్టుకోవచ్చు. ఇది బెటర్ కదా, నార్మల్ కేసు 500 ఉంది, అడాప్టర్ పెట్టుకోవడానికి వచ్చిందేమో 800 ఉంది. సరే ఎందుకు మళ్ళీ ఎంసీలు వేసి అడాప్టర్ ఖరాబ్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా ఫుల్ కేసే తీసుకున్నా. ఆ కేసు అయితే బాగుంది, ఇప్పటికి వాడినా కదా 2 వీక్స్. కేసు వల్ల ఏం ప్రాబ్లం, ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. మీకు ఒకసారి చూపిస్తా కేసు లోపలికి మనం గోప్రో ఎలా పెట్టుకుంటాం ఏంటి అని. ఒకసారి పైన వస్తుంది చూడండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఈ ఆఫ్లైన్ పర్చేస్ చేసేటప్పుడు చూసుకోండి ఒకసారి, ఆన్లైన్ రేట్స్కి ఆఫ్లైన్ రేట్స్కి. ఏమవుతుందంటే ఇది మనకి ఆన్లైన్లో డిస్కౌంట్స్ ఉంటున్నాయి, ఈ ఆఫ్లైన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ రేటు కొనేసి డిస్కౌంట్ ఇవ్వకుండా అయ్యే ప్రైస్కి అమ్ముతున్నారు. తెలియకుండా కొంతమంది ఏమో అయ్యే తీసుకుంటున్నారు. అది ఎందుకు మళ్ళీ అలా మనీ వేస్ట్ కదా. నేను ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ట్రైపాడ్ కోసం వెళ్ళినా. ఇక్కడ షాప్ ఉంటుంది కేపీహెచ్లో, అక్కడికి వెళ్తే వాడిని అడిగిన హీరో 10 బ్లాక్ ఎంత బ్రో అంటే 45,000 చెప్పినాడు. 45,000 నేను కొన్నా 28కి, అది 45కి ఎంత ఇస్తాము. అందుకే ఒకసారి చెక్ చేయండి, ఏమన్నా ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ ఏమైనా తీసుకుంటప్పుడు ఆన్లైన్ రేట్కి ఆఫ్లైన్ రేట్కి రెండు ఒకసారి చూడండి, చూసే తీసుకోండి మీరు.
ఇది గోప్రో అయితే మనకి బాగుంది, హీరో 10 బ్లాక్. నేనైతే 5కి 4.5 ఇస్తా, ఎందుకంటే మనకి ఆల్రెడీ 12 కూడా వచ్చింది కదా. అది ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫీచర్స్ ఇంకా యాడ్ అవుతాయి కదా, మోర్ ఫీచర్స్. ఇది ఓకే, పర్లేదు, బాగుంది. కాకపోతే బ్యాటరీ లైఫ్ ఇంకొంచెం వస్తే బాగుంది అనుకుంటున్నా. అరౌండ్ ఇదైతే మనకి 40 మినిట్సే వస్తుంది, 40 మినిట్స్ 45, మ్యాక్సిమం అంటే 50 మినిట్స్, అంతకంటే ఎక్కువ రాదు. ఇంకొంచెం బ్యాటరీ లైఫ్ ఉంటే బాగుండు అనుకుంటున్నాను నేనైతే. అదొకటి చూసుకుంటే బెటర్. ఇది ఇందులో సినిమాటిక్ మోడ్ కానీ, 4K మోడ్ కానీ, ఫోటో మోడ్ కానీ, టైం ల్యాబ్స్ అయితే సూపర్ అసలు గోప్రోలో. దానికి ఫోన్ కూడా పనికిరాదు టైం ల్యాబ్స్ ముందు అయితే. టైం ల్యాబ్స్ అయితే సూపర్ ఉంది గోప్రోతో అయితే. చూడండి ఒకసారి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, నేను ఇదే రికమెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా గోప్రో తీసుకోండి. చాలామంది ఏమంటారంటే, బ్రో ఎలానో గోప్రో తీసుకుందాం అనుకుంటున్నావు, మరి అదేదో ఇన్స్టా 360 తీసుకోవచ్చు కదా, నీకు రెండుటికి పనికి వస్తుంది, రీల్స్కి మళ్ళీ వ్లాగింగ్ చేసుకోవడానికి కూడా. అంటే అవును బ్రో, నువ్వు చెప్పింది కరెక్టే, రెండుటికి పనికి వస్తుంది, బాగానే ఉంటుంది, ఓకే. కాకపోతే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇన్స్టా 360లో దానికి మనం మైక్ కనెక్ట్ చేయలేం ఇన్స్టా 360కి. ఓకే, వ్యూ పరంగా బాగుంటుంది, ఓకే, రెండుటికి పనికి వస్తుంది, రీల్స్కి వ్లాగింగ్కి. కానీ మనం మైక్ పెట్టలేము, ఎంత మన న్యాచురల్ వాయిస్ ఇచ్చేది వేరు, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేది వేరు కదా. నేనైతే ప్రిఫర్ చేస్తా ఫస్ట్ గోప్రో ఉండాలి వ్లాగింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. లేదు బ్రో నేను రీల్స్ చేస్తా, నేను ఒట్టి రీల్సే చేస్తాను, నేను వ్లాగ్స్ చేయను, అంటే ట్రావెల్ చేయను నేను అనుకునే వాళ్ళకైతే ఓకే బ్రో, మీరైతే తీసుకోవచ్చు ఇన్స్టా 360. కానీ నేను వ్లాగింగ్ చేస్తాను, ఏం తీసుకోవాలి అర్థం కావట్లేదు నాకు, గోప్రో తీసుకోవాలా ఇన్స్టా 360 తీసుకోవాలా అంటే నేను ఫస్ట్ అయితే గోప్రో ప్రిఫర్ చేస్తా. గోప్రో తీసుకోండి, గోప్రో తీసుకున్న తర్వాత ఇన్స్టా 360 తీసుకోండి, అది బెటర్. న్యాచురల్ వాయిస్ వింటే ఫీల్ వచ్చేది వేరు, న్యాచురల్ వాయిస్ వైవే వేరు ఉంటుంది కదా. నార్మల్ రైడ్ చేసుకున్నప్పుడు చెప్పేటప్పుడు అయినా మాటలు కానీ, ఇట్లా ఇప్పుడు మనం ఎట్లా వాయిస్తున్నాం ఇట్లా కాకుండా జస్ట్ వీడియో తీసేసుకొని దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇంటికి వెళ్ళి ఇచ్చుకొని ఏముంటుందో రాబోయే అందులో ఏం అనిపించదు మంచిగానే. ఫస్ట్ గోప్రో తీసుకోండి వ్లాగింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, దాని తర్వాత ఇన్స్టా 360 తీసుకోండి, అది బెటర్. ఇంకొకటి గాయస్ ఏంటంటే, మామూలుగా మౌంట్స్లో కూడా టైప్స్ ఉంటాయన్నమాట. నేను ప్రజెంట్ వాడే మౌంట్ అయితే ఇది బటర్ఫ్లై మౌంట్. బటర్ఫ్లై మౌంట్ అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వన్, ఇట్స్ మూవబుల్, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఇది రిమూవబుల్, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకోవచ్చు, వేరే హెల్మెట్ కావాలంటే వేరే హెల్మెట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇందులో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది బెల్ట్ సిస్టమ్ అనమాట. మనం బెల్ట్స్తో క్లిప్స్ లాగా ఉంటాయి, లోపల టైట్ చేసుకోవాలి. ఇది ప్రాపర్గా పెట్టుకోవడం వస్తే ఇట్స్ ద బెస్ట్ మౌంట్. మనకి నార్మల్ మౌంట్స్ ఏంటంటే ఎంసీల్ పెట్టి అంటించాలి, ఎంసీల్ పెట్టి అంటించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక లేవు బ్రో, నువ్వు వేరే దగ్గర ఉన్నావు, నీ దగ్గర హెల్మెట్ లేదు, నువ్వు గోప్రో ఒకటే తీసుకెళ్ళావు అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు గోప్రో ఒకటే తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న హెల్మెట్కి నువ్వు గోప్రో అటాచ్ చేయాలంటే ఎట్లా అవ్వదు కదా. అది మన బటర్ఫ్లై మౌంట్ అనుకో, ఏ హెల్మెట్ కానీ పెట్టుకోవచ్చు, మళ్ళీ స్టిఫ్గా ఉంటుంది. ఇందులో ఒక స్ట్రాప్ తెగిపోయినా మనకు అర్థమవుతుంది అనమాట, ఓకే ఇది ఇన్బ్యాలెన్స్డ్ ఉంది అని చెప్పి తీసుకొని బ్యాగ్లో పెట్టుకోవచ్చు. అదేంటంటే కొంచెం భయంలాగా ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ కంఫర్ట్ ఉంటుంది, కాకపోతే భయం కూడా అంతే ఉంటుంది, ఎప్పుడు ఊడిపోతుందా ఎప్పుడు ఏంది అని. దానికంటే ఇదే బెస్ట్, నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, బటర్ఫ్లై మౌంటే. ఒకవేళ మీరు తీసుకుందాం బ్లాగ్ చేయాలి అనిపిస్తే మీరు కూడా ఇదే ప్రిఫర్ చేయండి, నార్మల్ మౌంట్స్ వద్దు, బటర్ఫ్లై మౌంట్ తీసుకోండి, పెట్టుకోవడం కరెక్ట్ వస్తే ఇట్స్ ద బెస్ట్ మౌంట్. అవును, చెప్పాను కదా ఫస్ట్ గివ్ అవే అని. ఆ ఫస్ట్ గివ్ అవే ఏంటంటే గాయస్, నేనైతే ఒక 10 to 12 నెంబర్స్కి ఎవరైతే అంటే నేను పర్ హెడ్ 500 రూపీస్ ఇద్దాం అనుకుంటున్నా. 10 to 12 నెంబర్స్ అంటే 12 నెంబర్స్కి 500. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో కొట్టి ఆ స్క్రీన్ షాట్ నాకు ఇన్స్టాలో పెట్టారంటే నేను మీకు 500 రూపీస్ వేస్తాను. ఏం లేదు, సింపుల్. అదో 12 నెంబర్స్ని నేను చూస్ చేసుకొని 12 నెంబర్స్, ఇదేం ఫేక్ కాదు, రియల్గా మీ ముందే కాల్ చేసి మరీ వేస్తా, ఇందులో ఫేక్ ఏం లేదు. ఒకసారి ట్రస్ట్ చేసి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కంటెంట్ ఉంది అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేయొద్దు. మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే, ఛానల్ మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు.
ఓకే గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్.